వాతావరణం చాలా మబ్బుగా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. ఈ రోజు మన ప్రయాణం 42 కిలోమీటర్లు. చాగలి చివర కుమార్ డాబా ఉంటది కదా, అక్కడ నుంచి కాపవరం జంక్షన్ కి రోడ్డు ఇది. రోడ్డు కట్టి ఇటు ఎక్కువ చెట్లు నాటారు, బాగా ఎదుగుతున్నాయి. కాపవరం జంక్షన్ దాటి ధర్మవరం మలకపల్లి ఆ రోడ్ లోకి వచ్చాం మనం. భారీ ఎత్తున ఒకే చోట పెద్ద పొగాకు నారిమడి ఉంది. పెద్దేములో మన రమేష్ మై జాయిన్ అయ్యాడు మనతోటి. ఆల్మోస్ట్ నేను వెళ్ళిన రోడ్డు అంతా కూడా చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కిలంగా దగ్గర గోదావరి గొట్టు రోడ్ ఎక్కాం మనం. ఇప్పుడు మనం హెచ్పిసిఎల్ పైప్ లైన్ దాటి కోటాలు చేరుకున్నాం. కోటాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని మన రమేష్ మై చెప్తున్నాడు. ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయంటే ఎక్కువ. పట్టిసీమ లాకుల దగ్గర ఈ బ్రిడ్జ్ మీద ఆగాం. జూమ్ చేస్తే గోదావరి మధ్యలో ఉన్న ఫేమస్ శివాలయం కనబడుతుంది. చోట శ్రీరాములు వారి విగ్రహం ఒకటి ఉంది పెద్దది. చుట్టూ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు, అలాగే ఉంది. మనం పట్టిసీమ నుంచి దొండపూడి రోడ్డుకి దిగాం. రోడ్డు కట్టి ఇటు చెట్లు పచ్చటి వాతావరణంతో రోడ్డు ప్రయాణం చాలా బాగుంది. కుంపేట, ప్రగడపల్లి, రేపల్లివాడ, దొండపూడి. రాజంపాలెంలో మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్తున్నాం. దొండపూడి, రాజంపాలెం కలిపి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏరియాలో దొండపూడి కొంచెం పెద్దదే, చిన్న సైజ్ టౌన్ లాంటిది అనమాట. మా కంపెనీలో పనిచేసే దూరం ధర్మరాజ్ రిసెప్షన్ కి వచ్చాం మనం. మన స్టాఫ్ కొంతమంది ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. రిసెప్షన్ లో ఫోటోగ్రాఫర్ గారు మన వీడియోలు ఫాలో అవుతారంట. చాలా బాగా మాట్లాడారు. మన వాళ్ళిద్దరు కూడా మన వీడియోలు చూస్తారంట. పలకరించి హాయ్ చెప్పారు. నూతన వధువు వాళ్ళిద్దరికి అక్షంత వేసి విషెస్ చెప్పి ఒక ఫోటో కొట్టించాం మన బ్యాచ్ అందరం కలిపి. కుర్రలతో పాటు అందరం కూడా ఒకేసారి భోజనం కూర్చున్నాం. గారెలు, హల్వా, బిర్యానీ, చికెన్, మటన్ తో భోజనాలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. మటన్ లో మెత్తన ముక్కలు పడలేదని కొనుక్కుంటుంటే పక్కన ఉన్న చందుకు 2 ముక్కలు వేసాడు. సాంబారు పెరిగడంతో ముగించాం. ఇంకా మా శ్రీ గురువు గారే, ఈయన కూడా పెద్దమే. ఈయన మనకి బిగ్ ఫాలోవర్ అంట, మన వీడియోలు అన్ని చూస్తారంట. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మధ్యలో ఒకసారి దొండపూడి వెళ్ళి శరత్ని కలిసి వచ్చాం. లేట్ గా వచ్చారు, వాళ్ళతో పాటు మళ్ళీ ఫోటో దిగా వెళ్ళి ఇంటికి బయలుదేరాం. ఇంకా ఉంటాం మరి.